కనీసం ఆ ఒక్కరోజు మానే. ఎందుకంటే అమావాస్య నాడు ఏ జీవిలోనూ కూడా అమృత కళలు చాలా తక్కువగా ఉంటాయి, ఏ జీవులో అయినా సరే. ఎందుకంటే అమ్మవారి నుంచి ఉండేటువంటి నిత్యా కళ నుంచి అమృతం స్వీకరిస్తే తప్ప మళ్ళీ జీవుల్లో ఆ కళ పెరగదు. ప్రతి జీవి, కోడి, మేక, మనిషి ఎవరైనా సరే అమావాస్య నాడు కాస్త కళ తప్పి ఉంటారు. మీకు కాస్త మతి భ్రమించిన వాళ్ళని మీరు గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళు పొన్నమి దగ్గరకు వచ్చేటప్పుడు, అమావాస్య వచ్చేటప్పుడు వేరుగా ప్రవర్తిస్తారు. ఖచ్చితంగా గ్రహాల ప్రభావం మన మీద ఉండడానికి ఇదే కారణం. పొన్నమకో రకంగా, అమావాస్యకో రకంగా ఉంటాడు అంటారు పిచ్చివాళ్ళు కొంచెం. ఎందుకంటే ప్రభావం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. ప్రతి జీవిలోనూ అమావాస్య నాడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ రోజున ఆ ప్రాణిని మనం చంపే ప్రయత్నం చేస్తే చేత్తో కొడితే చాలు చచ్చిపోతుంది. అందుకే మన ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, హిందూ ధర్మశాస్త్రంలో అమావాస్య నాడు ఏ జీవిని సంపద్దు, మాంసాహారం అమ్మద్దు, తినద్దు, మాంసం కోట్లన్నీ ఆదివారం మాట